ఇక ఈ విషయం పైన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా స్పందించారు. ఇక తిరుమలలో ప్రసాదాల నాణ్యతపైన గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ అలాగే ఈవో దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని తెలిపారు. ఇక దీంతో గత 5 ఏళ్లుగా నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపైన గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ అలాగే ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ అది లాభం లేకపోయిందని అన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 40-50 సంవత్సరాల పాటు కూడా శ్రీవారి కైంకర్యాలు నిర్వహించినటువంటి రమణ దీక్షితులు గారు మనతో ఉన్నారు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాలు కావచ్చు, లేదంటే కైంకర్యాల విషయాల్లో ఆయన స్పందిస్తున్నారు. సార్, ఎట్లా చూడాలి? చాలా ఇబ్బందికర పరిస్థితులు, అన్ని విషయాలు మీరు మాట్లాడారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా మీరు వ్యక్తపరిచారు. ఎట్లా చూడాలి? ఇది తిరుమలకు ఉద్యోగం కోసం వచ్చే అధికారులు, పాలక మండలి అధ్యక్షులు, ప్రభుత్వం వీటిపైన ఆధారపడి ఉంటుంది. వీరికి సనాతన సాంప్రదాయాల మీద ఉన్న నమ్మకాలు, గౌరవం, ఆగమ సాంప్రదాయాలు, స్వామివారి మీద ఉన్న భక్తి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడైతే క్షుణ్ణంగా పరిపూర్ణంగా వాళ్ళు భక్తితో వస్తారో, స్వామివారికి సేవ చేయడం, స్వామివారికి వైభవంగా అన్ని జరిపించడం, స్వామివారి యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించడం, వీటి మీద దృష్టి పెట్టి భక్తితో చేస్తే తప్పకుండా ఆలయం సాక్షాత్ వైకుంఠంలాగా ఉంటుంది. కలియుగ వైకుంఠం అనే అంటాం కదా. కాబట్టి కలియుగ వైకుంఠంగా ఉండాలంటే ఇవన్నీ కూడా జరిగితే తప్పకుండా స్వామివారి దేవాలయం కలియుగ వైకుంఠంలాగా ఉంటుంది. అలాంటి అధికారులు, అలాంటి ప్రభుత్వము, అలాంటివి ఇప్పుడు మనకు వచ్చిందనే నమ్మకం మనకు కలుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించి దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తే తప్పకుండా మన కలియుగ వైకుంఠంగానే తిరుమల భాసిల్లుతూ ఉంటుంది. స్వామి కైంకర్యాల్లోనే గతంలో తప్పులు జరిగాయి. ప్రసాదాల నాణ్యత తగ్గించేశారు కాబట్టి క్వాంటిటీ కానీ, లేదంటే సంఖ్య కూడా, అంటే దాదాపు ఒక 10-15 ప్రసాదాలతో అంటే స్వామికి పెడతారు అనుకోండి, వాటిల్లో కూడా ఏమైనా తగ్గించారా? లేదంటే ఏంటి ఇలాంటివి? స్వామివారికి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక దిట్టం అనేది ఏర్పడి ఉంది. ఎంత పరిమాణంలో ఏ వేళల్లో స్వామివారికి ఏ ప్రసాదాలు నైవేద్యం చేయాలనేది దిట్టమంటారు. దాని ప్రకారంగా 2018 వరకు జరుగుతూ ఉండేది. కానీ తర్వాత అవన్నీ కోవిడ్ దృష్టిలో దాన్ని ప్రసాదాల పరిమాణం తగ్గించేయడం, ఇవన్నీ జరగడం వల్ల దాన్ని మళ్ళీ తిరిగి పాత పద్ధతికి తీసుకురాకపోవడం వల్ల స్వామివారిని పస్తు పెట్టాల్సిన ఒక అవకాశం, ఒక అవాంతరం వచ్చేసింది. స్వామివారికి మనం చేయవలసిన కొలతలతో ప్రసాదాలు తయారు చేయించి స్వామివారికి నైవేద్యం చేస్తే స్వామివారు ప్రసన్నులు అవుతారు, భక్తులందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ తప్పులన్నీ పోవాలంటే ఫైనల్గా గుళ్ళో ఏం చేస్తే బాగుంటుంది? అది ఆగమశాస్త్ర పండితులను ఆలోచించి దానికి కావలసిన శుద్ధీకరణ కార్యక్రమాలు అవి తప్పకుండా చేయాల్సి వస్తుంది. అది శాస్త్రమే చెప్తుంది. సీఎం గారికి మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఎన్నోసార్లు తిరుమలకు వచ్చినప్పుడు మీరే దగ్గరుండి ఆయనకు స్వాగతం పలికి అంటే ఆయనకు గౌరవించడం జరిగింది. ఎప్పుడు కలవబోతున్నారు? మీరు చాలా కంటతడి పెట్టుకుంటూ కూడా ఇవాళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కలవబోతున్నారు? ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినప్పటి నుంచి ఏదో కార్యక్రమాల్లో బాగా బిజీగా ఉన్నారు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా కలిసి దీని గురించి విశదంగా నేను మాట్లాడతాను. మొత్తం మీద శ్రీవారి కైంకర్యాలకు సంబంధించి జరిగిన తప్పులు వీటన్నిటి కూడా పరిష్కారం చేసేందుకు ముఖ్యమంత్రిని కలుస్తాను అంటూ కూడా రమణ దీక్షితులు గారు చెప్తున్నారు. కంటతడి పెట్టుకుంటూ కూడా ఆయన జరిగిన కైంకర్యాల విషయాలు, తప్పుల విషయాలు కావచ్చు, లడ్డూ ప్రసాదాల్లో ఏదైతే జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసాయనేటువంటి మాట ఆయన జీర్ణించుకోలేకుండా పోతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రిని కలిసి ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగానే ఏ విధంగా ఆగమ శాస్త్రం ప్రకారం వాటిని పరిష్కరించాలి అనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా రమణ దీక్షితులు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి గోపినాథ్, BRK న్యూస్, తిరుమల నుంచి.